నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అగ్ని మహిమ. మనకు అందించిన వారు డాక్టర్ ఏఎన్ శర్మ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పంచభూతాల్లో మూడవది అగ్ని. మనిషి జీవితంలో అడుగడుగున అవసరమైనది కూడా ఇదే. నిప్పు లేనిదే ప్రాణం నిలవదు. జఠరాగ్ని మండుతూ ఉన్నంతసేపు మనిషి జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేసి ఆరోగ్యం చేకూరుతుంది. ఆకలి వేసినప్పుడు వంట చేసుకోవాలంటే మొదట కావాల్సినది నిప్పు. ఇంతటి మహిమ గలది కనుకనే అగ్నిని ఋగ్వేదంలోని తొలి మంత్రం అగ్నిమీలే పురోహితం అని ప్రస్తుతించింది. అగ్నులు 3 విధాలని శాస్త్రం చెబుతోంది. వీటినే త్రేతాగ్నులు అంటారు. ఇందులో మొదటిది గార్హస్థాగ్ని, అంటే గృహస్థులు తమ ఇంటి అవసరాల కోసం వాడేది. రెండోది ఆహవనీయాగ్ని, అంటే హోమాదులలో యజ్ఞకుండములో హవిస్సుల రూపంలో దేవతలకు సమర్పించేది. మూడోది దక్షిణాగ్ని, మనిషి మరణానంతరం చితిని కాల్చేటప్పుడు వాడే అగ్ని. ఇలా 3 విధాల అగ్నులు మనిషికి జనన మరణ పర్యంతరం అత్యవసరాలు. దేవతలకు అగ్నిముఖులని పేరు. వారికి ఏది సమర్పించాలన్నా హోమాదుల ద్వారానే సమర్పించాలి. నేరుగా వచ్చి ఏ దేవత దీన్ని స్వీకరించదు. దేవతలకు మానవులకు మధ్య అనుసంధాతగా అగ్ని ఉంటాడనేది అనాదిగా వస్తున్న నమ్మకం. 27 నక్షత్రాల్లో కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి అనే 6 నక్షత్రాలు అగ్నికి సంబంధించినవి. వేదాలకు అంగమైన జ్యోతిష్శాస్త్రంలో కృత్తికతో ప్రారంభించి భరణితో ముగుస్తూ 27 నక్షత్రాల గణన కనబడుతుంది. ఆయా నక్షత్ర సమయాల్లో చేసే యాగాలను నక్షత్రేష్టి అని పిలుస్తారు. ఉపనిషత్తుల్లో ఎంతో ముఖ్యమైనది, ఆత్మవిద్యకు ఆలవాలమైనది కఠోపనిషత్తు. ఇందులో నచికేతుడు యమధర్మరాజును కోరిన వరం తనకు అగ్ని విద్యను గూర్చి తెలియజేయమని. 18 పురాణాల్లో ఒకటి అగ్ని పురాణం. ఇది అగ్నిదేవుడికి సంబంధించిన అనేక మహిమలను ప్రకటించింది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంలో ఒకచోట తపోవనాలన్నీ పైకి ఎంతో ప్రశాంతంగా కనబడుతున్నా వాటిలో మునుల తపశ్శక్తి అనే అగ్ని దాగి ఉందని, దాన్ని ఎవరైనా ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే కాల్చివేస్తుందని అంటాడు. అల్లసాని పెద్దన్న రచించిన మనుచరిత్ర ప్రబంధంలో ప్రవరుడు హిమాలయ సౌందర్యాలను దర్శించి తన ఇంటికి బయలుదేరుతున్నప్పుడు అగ్నిదేవుణ్ణి ప్రార్థించి క్షణాల్లో ఇల్లు చేరుకోవడం కనపడుతుంది. అందరికీ అగ్ని ఆరాధ్య దేవత. దేవాలయాలకు వెళ్ళినప్పుడు భగవంతుడికిచ్చే హారతిలో అగ్ని కీలకం. నిప్పు లేనిదే పొగరాదనేది ఒక సామెత. నిప్పులు చెరిగే ప్రచండ సూర్యుడిలో నిరంతర విస్ఫోటనాలతో విస్తరించే నక్షత్రాల్లో ఉండేది అగ్ని. అది లేకుంటే విశ్వమంతా చల్లబడి మంచుతో గడ్డ కట్టుకొని పోతుంది. సూర్యుడికి ఎంతో దూరంలో ఉన్న గ్రహాలు అన్నీ గడ్డకట్టిన మంచు ముద్దలే అవుతాయి. దానితో జీవం ఉండే అవకాశాలు శూన్యం. అందుకే అగ్నిని ఎంతో పవిత్రంగా భావించి ఆరాధించాలని సాంప్రదాయం చెబుతోంది. అగ్నితోనే జీవం, అగ్నితోనే చైతన్యం అనేది సత్యం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.